గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బస్ రియాలిటీ షో ప్రతి సంవత్సరం మరి నాగార్జున గారు నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో 20 మంది, 10 మంది అమ్మాయిలు, 10 మంది అబ్బాయిలు ఒకటే రూములలో వీళ్ళందరినీ కూడా పెట్టడం, ఆ కార్యక్రమం అంటే ఆ షోను నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఒకే చోట ఒక అమ్మాయిలు అబ్బాయిలు ఒకే గదిలలో ఉండడం మూలంగా అమ్మాయిలకు మరి సంబంధాలు ఏర్పడడం, అట్లాగే అబ్బాయిలు కూడా అమ్మాయిలను సంబంధాలను కొనసాగించే విధంగా ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. దీని మూలంగా రేపు అమ్మాయిలకే నష్టం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదైతే ఒక షోను నిర్వహిస్తూ ఉన్నప్పుడు అటువంటిది కాకుండా అకామిడేషన్లు అనేది కూడా వేరువేరుగా ఉండాలి. కానీ దీంట్లో ఒకటే బెడ్ మీద ఒకటే మరి ఆ విధమైనటువంటి నిర్వహించడం అనేది సరైనది కాదు. ఎందుకంటే దీని మూలంగా రేపు నష్టపోతుంది మహిళలే. ఈరోజు ఏదైతే సినీ పరిశ్రమ ఉందో దీనికి కూడా ఇంతవరకు కూడా వీళ్ళు మరి ఈ రియాలిటీ షో మీద చాలామంది సామాన్య ప్రజలు కానీ మిగతా వాళ్ళు కానీ దీని మీద మరి ఖండిస్తూ ఉన్నారు. మరి పోలీసు దీనికి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ఈ షోను ఆపివేయాలని చెప్పేసి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మరి జరుగుతున్నటువంటి ఈ రియాలిటీ షో మీద చాలామంది మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు దీన్ని స్పందించలేకపోతున్నది? పోలీసు యంత్రాంగం దాన్ని ఎందుకు ఆపలేకపోతూ ఉంది? మరి అట్లనే సెన్సార్ బోర్డులు ఎందుకు ఆపలేకపోతూ ఉన్నాయి? మరి సినీ పరిశ్రమ కేంద్రంలో ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ అట్లాగే సినీ పరిశ్రమ మరి మంత్రివర్యులు కానీ వీళ్ళు ఎందుకు కూడా దీన్ని ఆపలేకపోతూ ఉన్నారు? దీన్ని వెంటనే ఆపివేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే ఈ విధమైనటువంటిది ఈ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా అట్లాగే మహిళలను కించపరిచే విధంగా ఈ విధమైనటువంటి చూపెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు బలైతున్నది మహిళలే. మళ్ళీ ఇవాళ పురుషులు ఇవాళ అక్కడ ఉన్నప్పటికి కూడా వాళ్ళు బయటపడతారు తప్ప అమ్మాయిలే బయటపడనటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సమాజంలో అమ్మాయిలకు మరి ఈరోజు తలెత్తుకోవాలన్నా, ఒక గౌరవం దక్కాలన్నా, ఒక విలువలు కూడా ఈరోజు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ కూడా మరి ఆపివేయాలన్నా, మహిళలకు రక్షణగా నిలబడాలన్నా, మరి మహిళలను కాపాడాలన్నా ఇటువంటి షోలను ఖచ్చితంగా మరి తీయకుండా దీన్ని ఆపివేయాల సెన్సార్ బోర్డులు. దీన్ని ఆపివేస్తేనే ఇదైతే ఇలా ఏదో సెన్సార్ బోర్డులు మరి ఉన్నటువంటి ఇవన్నీ కూడా వీళ్ళు షోలు నడిపిస్తూ ఉంటే వీళ్ళకు మరి రేటింగ్స్ పెరగడం కానీ దీనికి వస్తున్నటువంటిది పెరుగుతూ ఉంది కాబట్టి అని చెప్పేసి మీరు అనుకుంటే ఇది చాలా తప్పు. ఎందుకంటే మీకున్నటువంటి మీకు దాని రేట్లు పెరగడం మూలంగా మీ సంపాదన పెరుగుతుందేమో కానీ ఇలా విలువలతో కూడుకున్నటువంటి అమ్మాయిల భవిష్యత్తు ఇలా నాశనం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మరి ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇటువంటిది ఈ సమాజంలో ఇటువంటి రియాలిటీ షోలు జరగకుండా మరి సాంప్రదాయంగా అట్లాగే సాంప్రదాయ విలువలను కాపాడే విధంగా అట్లాగే మహిళా గౌరవాన్ని దక్కించే విధంగా అటువంటి షోలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.